హాయ్ అండి. స్వీట్ కార్న్‌తో ఎప్పుడు గారెలే కాకుండా ఇలా పకోడీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒక కప్పు స్వీట్ కార్న్‌కి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేశాను. అందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా తరిగి వేసి అందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పొడి, అలాగే జీలకర్ర, వాము కొంచెం వేసేసి కలిపేసుకోవాలండి. ఫస్టు ఈ కారం ఇవన్నీ మసాలాలు స్వీట్ కార్న్‌కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది కదా! ఇప్పుడు శనగపిండి వేసుకొని పకోడీకి తగినట్టు కలుపుకోవాలండి గట్టిగా. గట్టిగా కలుపుకుంటేనే క్రిస్పీగా వస్తాయి పకోడీలు. సో, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీల్లాగా వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా చాలా టేస్టీగా పకోడీలు రెడీ అవుతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్‌లో పెట్టండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.